జై భారత్ పబ్లికేషన్ స్టాల్ని డాక్టర్ క్రాంతి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. క్రాంతి గారు డాక్టరు, తర్వాత గోరా గారి మనవరాలు, గాంధేయన్ అయినటువంటి ప్రసాద్ గారి అర్ధాంగి కూడా చాలా రంగాల్లో పనిచేస్తున్నారు. ఆమె నిండు హృదయంతో మంచి మనసుతో మన జై భారత్ పబ్లికేషన్ స్టాల్ ఓపెన్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ డాక్టర్ క్రాంతి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విజయ విహారం అంటేనే రమణమూర్తి గారు అంటే విజయ విహారం, ఈ రెండే నాకు గుర్తొస్తాయి. తర్వాత జై భారత్, జై హో. ఇప్పుడు నాకు ఈ జై హోలో మీరందరూ జై హో కదా. అయితే వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఎప్పుడైతే యూత్ని చూస్తున్నామో, మేము పెద్దవాళ్ళం అండి, నాకు 70 years, ప్రసాద్ గారు 72 years, రమణమూర్తి గారు మేబీ 60, మాకంటే చిన్న ఆయన. ఎప్పుడైతే ఈయన రమణమూర్తి గారు యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసేదంతా ఏంటంటే సామాజిక దృక్పథం, గాంధీయన్ ఐడియాలజీ. తర్వాత మనకి ఇన్ని పబ్లికేషన్స్, అసలు ఎక్కడ మనం తెలియని పేర్లు, ఎక్కడెక్కడో ఊరికో ఏదో పుస్తకం రాసామన్నాం కాదు, ఎన్నో పుస్తకాలు చాలామంది రాసేస్తూ ఉంటారు. ప్రతి పుస్తకము దాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని కరెక్ట్ ప్రజెంటేషన్ అన్నమాట. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జై భారత్, ముఖ్యంగా రమణమూర్తి గారు ఈరోజు లేకపోయినా ఆయన కృతజ్ఞతలు. రజనీ, కంగ్రాచులేషన్స్. అండ్ ద టీమ్ ఇక్కడ లేకపోయినా అదే ఆయన మార్నింగ్ కలిసాం మేము, ఆయన రాలేకపోయారు. అరే ఆయనే ఇన్వైట్ చేశారు, లేకపోవడం అంటే ఇక్కడ స్టాల్లో లేకపోవడం. నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఆయన అడిగాక నో అనలేకపోయాను. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ బుక్ ఫైర్లో అందరూ వచ్చి ఈ జై భారత్ స్టాల్ 287లో చూసి ఈ పుస్తకాలు అంటే మీరు చాలా ఫేమస్, ఇంకా ఇంకా అందరూ దాని వల్ల అంటే ఇంకా అంటే మీకు ఆన్లైన్లో మన గాంధీ దర్శన్లో కూడా జై హో వాళ్ళు ఈ పబ్లికేషన్స్ని అవైలబుల్ పెడుతున్నారు, అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ విజయ విహారం స్టాల్ మన బుక్ ఎగ్జిబిషన్లో పెట్టడం చాలా ముదాహమైన విషయం. మామూలుగా బుక్ ఎగ్జిబిషన్లో కొంచెం కమర్షియల్ టైప్ ఆఫ్ బుక్స్ ఎక్కువ వస్తాయి మామూలుగా, కానీ ఇది నిజమైనటువంటి ప్రజాహితమైనటువంటి పబ్లికేషన్. ఇది అంటే సమాజంలో ఏం కావాలని మనం చూసినట్లయితే, మనం ఇక్కడ గాంధీ గారి నుంచి ఫ్రీడమ్ స్ట్రగల్ నుంచి మనం చాలా విషయాలు, చాలా బుక్స్ ఉన్నాయి, మోర్ దాన్ 100 titles. స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఏమిటన్నట్లయితే సమసమాజం కావాలని, ఈక్వాలిటీ. గాంధేయ సిద్ధాంతాల యొక్క ప్రాతిపదికే సర్వోదయ అంటే సమానత్వం. సమానత్వం లేకుండా సర్వోదయ సాధ్యం కాదు. సర్వోదయం అంటే వెల్ఫేర్ ఆఫ్ ఆల్. అందరూ వెల్ఫేర్ ఎప్పుడు వస్తుంటే అందరూ సమానంగా ఉంటేనే. నేను గొప్ప, నువ్వు తక్కువ అంటే సమానత్వం ఎక్కడొస్తుంది? కాబట్టి ఆ ప్రథమ ప్రాతిపదిక ఏదైతే ఉందో అది ప్రధానంగా తీసుకున్నటువంటిది రమణమూర్తి గారు. మీరందరూ, నేను రమణమూర్తితో ఒక సింబాలిక్గా మాట్లాడుతున్నాను నేను, అంతేగాని ఆయన ఒక వ్యక్తిగా నేను అనుకోవట్లేదు. రమణమూర్తి గారు మీరు అందరూ కలిస్తే రమణమూర్తి గారు. సో ఒకటి మనకి సమానత్వం అనేటువంటి మొదటి పాయింట్. సమానత ఎట్లా తీసుకొస్తాం మనం? ఎలాగనంటే గత అనేక సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని స్వార్థపర శక్తులు మనుషుల మధ్య దూరం పెంచి బ్రాండింగ్ చేసి, నువ్వు ఫలానా కులము, నువ్వు ఫలానా మతము, ఇట్లాంటి బ్రాండింగ్ చేసి వాళ్ళని విడదీసి ఆ అనైక్యతలో వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. ఎప్పుడైతే మనం హిందూ ముస్లిం ఏకో అన్నామో, అయితే అక్కడ ఆగలేదు మనం, సబ్ హిందూస్థానీ ఏకో అంటాము. ఇది ఒకటి ప్రధానంగా మనకి ఈక్వాలిటీ రావాలి, ఈ యొక్క అసమానతలు పోవాలి. తర్వాత రెండో పాయింట్ ఏమిటంటే దోపిడీ రహిత సమాజం కావాలని మనం కోరుకున్నాం. ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రీ సొసైటీ. గాంధీ గారు ఏం చెప్పారు అంటే ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రీ సొసైటీ. సో ఈ రెండు సిద్ధాంతాలకి మెయిన్గా నిలబడి దాన్ని ప్రచారం చేసి ఒక జాగరూకతని తీసుకొచ్చి వర్క్ చేస్తున్నటువంటిది జై భారత్, జై హో రెండు కూడాను. తర్వాత రమణమూర్తి గారు రాసిన ఏ రచనలు మీరు తీసుకున్నా కూడాను కూలంకషమైన అధ్యయనం తర్వాత విశ్లేషణ,
అంటే మనకి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ సత్యాధారమైనటువంటి సమాచారం కావాలి మనకి. ఉట్టిగా మాట్లాడే అనుకోండి ఉపయోగం ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు, ఎవరు అట్రాక్ట్ కారు మనం చెప్పేదానికి. కాబట్టి ఈ అధ్యయనం చేయాలన్నా దానికి ముఖ్యంగా అది గాంధీ అనండి, అంబేద్కర్ అనండి, లేకపోతే ఇతర స్వాతంత్ర సమరయోధులు అనండి, ఇవన్నీ కూడాను మనకి ఒక క్లారిటీ రావాలంటే రమణమూర్తి గారి రచనలు చదవాలి మనం. ఇట్ గివ్స్ ఎక్స్ట్రీమ్ క్లారిటీ అనమాట. అసలు దునియా మొత్తాన్ని కూడా నేను టేక్ ఓవర్ చేయగలుగుతాను, ఛాలెంజ్ చేయగలుగుతాను అనే ఫీలింగ్ వస్తుంది. అది కావాలి. ఆ కాన్ఫిడెన్స్ లేకుండా సామాజిక కార్యకర్తలు ఎవరు పనిచేయలేరు. ఎందుకంటే మనం చేసే పనికి ఒక సైద్ధాంతిక పునాది కావాలి. అది మనకి విజయ వ్యవహారంలో దొరుకుతుంది, ఇక్కడ మీ రచనలో దొరుకుతున్నాయి. ఇప్పుడు రజనీ గారు ఇంత కష్టపడి ఈ స్టాల్ అంతా పెట్టి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఇంత మంచి బుక్స్ అన్నీ పెట్టినందుకు నేను మీ అందరికీ జయహోకి, విజయవాహన రమణమూర్తి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. సిబ్బందికి అందరికీ. సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈసారి డాక్టర్ క్రాంతి గారు అలాగే ప్రసాద్ గారి చేతుల మీదుగా జై భారత్ పబ్లికేషన్ స్టాల్ని ప్రారంభించుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు జరిగింది ఏదైతే ఉందో జై భారత్ పబ్లికేషన్కి సంబంధించి చూస్తే గత 10 సంవత్సరాలుగా కూడా మనం ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫెయిర్ గ్రౌండ్స్లో మనం స్టాల్ని ఏర్పాటు చేస్తున్నాము. కేవలం ఇక్కడికి చాలామంది విజయవిహారం పత్రిక కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. 300-400 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి ఇది ఇక్కడ మ్యాగజైన్స్ కేవలం బుక్ ఫెయిర్ సందర్భంలోనే మనం ఉంచుతాం. 2000 నుంచి 2005 వరకు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక ఊపు ఊపిన, అప్పటి యువతరాన్ని ఒక ఊపు ఊపిన పత్రిక విజయవిహారము. దీనికోసం వస్తారు. ఈ రూట్స్ నుంచి వచ్చిందే జై భారత్ ఉద్యమం. ఇక్కడ ఈరోజు ఈ స్టాల్లో కనిపించే పుస్తకాలన్నీ కూడా బయట జనరేషన్ చూస్తే ఇప్పుడు అంటే ఏదైనా పుస్తకం చదివితే ఏదో చదివి మళ్ళీ మర్చిపోయే రకంగా కాకుండా చదివి పక్కన పడేస్తే మనకి ఏదో పేపర్లో వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మేసే అలాంటి సాహిత్యం, అలాంటి నవలలు, కథలు అనేది కాకుండా ఇక్కడ ఈ పుస్తకాలు అనేది ఇది ఎక్స్క్లూజివ్ ఒక ఫిలాసఫీ. అంటే చాలామంది ఏంటంటే మీరు లెఫ్టిస్టా రైటిస్టా అని అడుగుతుంటారు. మేము ఏ ఇస్లామే కాదు, మేము జై భారత్కి సంబంధించిన సాహిత్యం అనేది ఇది ఒక ఆల్టర్నేటివ్ ఫిలాసఫీని, ఆల్టర్నేటివ్ థియరీని ఇది ప్రపోజ్ చేసినటువంటి సాహిత్యము. ఇది చదివిన తర్వాత ఏంటంటే మామూలుగా ఉండలేము. అంటే మనం పుట్టాము, మనం పెరుగుతున్నాము, ఎందుకు మనం జీవిస్తున్నాము, మన జీవితానికి సార్థకత చేకూరాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ పుస్తకాలు చదివినప్పుడు ఆ దిశగా అంటే మన జీవితపు ఆలోచనని, మన ఆలోచన దృక్పథాన్ని మార్చేటువంటి పుస్తకాలు. మనం ఏం చేయడానికి మనం పుట్టాము, ఈ సొసైటీ పట్ల మనకి ఏమన్నా బాధ్యత ఉందా, మన ముందు జనరేషన్ వాళ్ళు ఎంతమంది రక్తమోడి ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము, ఈ ప్రివిలేజెస్ మనం ఇంత కంఫర్టబుల్గా మనం ఎంజాయ్ చేస్తున్నాము అనేది మనకి ఇది గుర్తుకు తెచ్చేలాంటి సాహిత్యం ఇది. మనం చూస్తే కనుక ఏంటంటే ఏదో చాలామంది ఏంటంటే పుట్టడము, చదువుకోవడము, ఏదో ఉద్యోగం కొట్టడము, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడము, ఆ తర్వాత రిటైర్మెంట్ లైఫ్, ఇదే తప్ప మనకంటూ మన జీవితానికి ఒక బాధ్యత ఖచ్చితంగా మనం ఈ సమాజంలో మనం పుట్టాము, అందరి నుంచి అన్నీ తీసుకుంటున్నాం అని అంటే మన సమాజం పట్ల కూడా మనకు బాధ్యత ఉంది అనే విషయం మనకి ఈ పుస్తకాలు చదివితే గుర్తొస్తాయి. మామూలుగా అంతా ఒక ర్యాట్ రేస్ లాగా ఈ జనరేషన్ అంతా కూడా ఒక రేస్ లాగా వెళ్తోంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ పుస్తకం చదివినప్పుడు మనకు ఒక మార్గనిర్దేశకత్వాన్ని మనకి ఇవి అందిస్తాయి ఈ పుస్తకాలు అనేవి. మనం చూస్తే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ రాశారు అనేది మామూలుగా చెప్పుకున్నాం. దానికోసం ఎన్ని కమిటీలు పనిచేశాయి, ఎంతమంది ఎఫర్ట్స్ పెట్టారు, ఎంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చి వర్క్ చేస్తే, ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేసి సూచనలు చేస్తే ఈరోజు మన రాజ్యాంగం అనేది రూపుదిద్దుకున్నది అనేది తెలియదు. దానికి సంబంధించి లోతుగా చదవాలి అని అంటే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ దాక్షాయణి వేలాయుధ అనే పుస్తకం ఉంది. దాంట్లో చాలా వివరంగా ఉంటుంది, ఎన్ని రకాల కమిటీలు పనిచేశాయి, వాళ్ళు ఎంతమంది చేశారు అనేది, వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఈమె చూస్తే దాక్షాయణి వేలాయుధన కేవలం జై భారత్ పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి పుస్తకం ఇది. రాజ్యాంగ రచనా సభలో పాల్గొన్న ఏకైక దళిత మహిళ ఈమె.
ఈమె అత్యంత వివక్షని ఎదుర్కొన్నటువంటి కులంలో పుట్టి ఆమె రాజ్యాంగ రచనా సభ వరకు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. ఇలాంటి పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఇప్పటి జనరేషన్కి చరిత్ర అంటే ఏదో వాట్సాప్ మెసేజ్లు, ఇన్స్టా రీల్స్, లేకపోతే ట్విట్టర్లో ఏవో పోస్టులు అని అనుకున్న సందర్భంలో విత్ రిఫరెన్స్ ఏది కూడా ఏదో బ్లాంక్గా మనం చెప్పడం అనేది కాకుండా రీసెర్చ్తో, ఆధారాలతో ప్రతి ఒక్క పుస్తకాన్ని కూడా మనం ఇక్కడ రాయడం అనేది గమనిస్తాము. చాలా అద్భుతమైనటువంటి పుస్తకాలు. కులాన్ని గురించి స్టడీ చేయాలన్నా, లేకపోతే మన స్వతంత్ర పోరాటంలో ఎంతమంది పాల్గొన్నారు, విస్మృతంలో అయినటువంటి హీరోస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళని తలుచుకోవాలన్నా, లేకపోతే దున్నయిద్దాస్ లాంటి యోగికి సంబంధించిన పుస్తకాలు కానీ, నారాయణ గురువుకి సంబంధించిన పుస్తకాలు కానీ, అన్నమయ్యవి కానీ, నక్సలైట్ ఉద్యమానికి సంబంధించినవి కానీ చాలా అనేక జానర్లో ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి. బుక్ ఫేర్ అంతా మిగతా ఒకేతైతే అంటే చాలా పుస్తకాలు ఉంటాయి. చాలా వరకు ఏంటంటే టైంపాస్ పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలు అలాంటివి కాదు. ఇప్పుడు మనం కొన్నాము అని అంటే నెక్స్ట్ జనరేషన్స్కి ఈ పుస్తకాలు మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. అది తరతరాలు మనం ఉంచుకొని, ఇది ఎందుకంటే ఇదంతా చరిత్ర, ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఎవరైతే సత్యం కోసం అన్వేషిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ ఆ పొల్యూషన్లో వెళ్ళకుండా సత్యాన్వేషులకి ఈ పుస్తకాలు అనేది అవసరము. ఈరోజు చాలా చాలా సంవత్సరాల లాగానే ఈసారి కూడా చేస్తున్నాము. హైదరాబాద్ బుక్ ఫేర్లో కూడా చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ అనేది ఇచ్చారు. మనకి వాటర్ కానీ, లేకపోతే టాయిలెట్స్ సౌకర్యం కానీ, తర్వాత ఇక్కడ ఉన్న పుస్తకాల షాపులు కానీ అన్నీ కూడా ఈవెన్ బుక్ ఫేర్ చాలా అద్భుతంగా నిర్వహిస్తుంది. కాబట్టి చాలామంది బుక్ ఫేర్కి రండి, అన్ని స్టాల్స్ను కూడా సందర్శించండి. ఇద్దరు వీరులు అయినటువంటి అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ వాళ్ళు ఉరికమ్మం ఎక్కినటువంటి రోజు. జై భారత్ ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమం చేస్తుంది. హిందూ ముస్లిం ఐక్యతను స్థాపించండి అని వాళ్ళు ఉరికమ్మం ఎక్కిన రోజు అనమాట. వాళ్ళకి సంబంధించిన సమగ్ర చరిత్ర, అష్ఫాక్ బిస్మిల్లా అద్భుత అమరగాథ అనే పేరిట సమగ్ర చరిత్ర తెలుగులో జై భారత్ పబ్లికేషన్స్ నుంచి మాత్రమే వచ్చింది. దీంతోపాటు వాళ్ళది ఓన్లీ పోయట్రీ మాత్రమే చదువుకుంటాము. స్వతంత్ర పోరాటంలో కదిలించినటువంటిది, వాళ్ళ హృదయంలోంచి వచ్చినటువంటి అక్షరాలు ఇవన్నీ కూడా. అష్ఫాక్ బిస్మిల్లా కవితలు అనేది వాళ్ళ పోయట్రీ కూడా సపరేట్గా పుస్తకంగా తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఈ భారతదేశ గడ్డ మీద పుట్టినందుకు ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేసి అది కూడా కోరుతున్నాను. మనం పుస్తకం చదవకపోతే ఏంటంటే అదే సంకుచితంగా అంతే నారో మైండెడ్నెస్తో ఉంటాము. చదివితే మనకు ఒక్కసారి ఓపెన్ అవుతుంది, మనకి ఏంటి అనేది తెలుస్తుంది. ఎంతసేపు బావిలో ఉండడం కాకుండా చదివి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకని పుస్తకాలు చదవాలి తప్ప రీల్స్కో, వాట్సాప్కో, లేకపోతే యూట్యూబ్ రీల్స్కి మన టైం పెట్టొద్దు అనేసి అందరినీ కోరుతూ జై భారత్. విజయవిహారం తొలి సంచిక కాకినాడలో ఉన్నప్పుడు నేను కొన్నాను. అక్కడ వేరే షిప్లో పనిచేస్తూ ఉంటే ఇలాంటి పత్రిక కథ ఉండాల్సింది, సమాజం గురించి ఆలోచించే పత్రిక. అంతకుముందు గతంలో ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉంటాను నేను. ఈ పుస్తకం చదివిన తర్వాత అదంతా వదిలేసి వచ్చేసి విజయవిహారం పత్రిక అందరూ చదవాలి అని మొత్తం అంతా పంచుతూ ఉంటాను నేను. పుస్తకాలు పంచుతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళతో డిస్కషన్ రోజు అర్ధరాత్రి వరకు డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అట్లా ఉండే పరిస్థితి అన్నమాట. మనకు ఎక్కడా వదలదు అది. అప్పటి నుంచి ఏ పత్రిక చూసినా కూడా మేము ఆగలేకుండా అక్కడికి రమణమూర్తి గారి మాటలు వినడానికి ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా జై భారత్తో మమేకమయ్యి జై భారత్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటుంది. జై భారత్ సిద్ధాంతం అందరికీ అందరూ తెలుసుకున్న తర్వాత, అది చైతన్యవంతమైన అయిన తర్వాత అది బాగా సమాజం సమానమైన స్థాయి అందరికీ అందుతుంది అని అంత బాగా అనిపించింది నాకు. జై భారత్, జై కదిగినాసి. ఈ డిసెంబర్ 19న రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ వీరమరణం పొందిన దినము. అలాగే ఈరోజు హైదరాబాద్లో ఈ బుక్ ఫెయిర్ ఓపెన్ కావడము చాలా గొప్ప విశేషం మిత్రులారా. ముఖ్యంగా నేను ఈ విజయవిహారం పాఠకుని ఇందాక అరవింద్ సార్ చెప్పినట్టు 2004 నుంచే నేను రమణమూర్తి గారి రచనల ద్వారా ఒక ఇన్స్పిరేషన్ పొంది అప్పట్లోనే
ఐఎంజీ స్కామ్ కానీ, లేకపోతే లోక్ సత్తా, ఇది ఎవరి సత్తా, ముగ్గురు, తర్వాత బాణమతి, తర్వాత బురిడి బాబా, ఇవన్నీ కూడా ఎంతో ఆసక్తిగా 2000 సంవత్సరం నుంచి 2005 వరకు నడిచిన విజయ విహారం పత్రిక నిజంగా ఒక సంచలనము. ఇప్పటికీ మనం ఎక్కడ బుక్ ఫేర్ పెట్టినా కూడా రమణమూర్తి గారి రచనల కోసము, దాన్ని సాహిత్యం కోసం పరిగెత్తుకుంటా వస్తున్నారు. అంటే ఆయన రచనల ద్వారా ఆయన రచనల్లో ఎంత ఒక గట్స్ ఉన్న రచయితలు కూడా ఎవరు కూడా ఈ విధంగా ఆయన అందించిన సాహిత్యాన్ని కూడా మనకు అందించలేరు. ముఖ్యంగా సామాజిక దృక్పథంతో ఒక సోషల్ అవేర్నెస్, అంటే ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత కలిగి ఉండాలి అనే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆయన రాసిన ఏ బుక్ అయినా కూడా అద్భుతమైన బుక్కులు అవి. అందరికీ సామాన్యమైన భాషలో, అందరికీ బాగా అర్థమయ్యే భాషలో మనకు దొరుకుతున్నాయి. మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఫెయిర్కు ప్రతి ఒక్కరు రావాలి. అలాగే ఈ జై భారత్ పబ్లికేషన్ ద్వారా జరుగుతున్న ఈ 287 యొక్క బుక్ స్టాల్ని ప్రతి ఒక్కరు కూడా దర్శించాలి. ఈ కల్చరు ఇప్పుడు ఏదైతే వాట్సాప్లకి, లేకపోతే ఫేస్బుక్లకి, సోషల్ మీడియాకు అలవాటు పడి బుక్ రీడర్స్ తక్కువైతున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో సహా అలా బుక్ ఫెయిర్కి కుటుంబ సమేతంగా వచ్చి అన్ని స్టాల్స్ని విజిట్ చేసి, అదేవిధంగా జై భారత్ పబ్లికేషన్ 287 పబ్లికేషన్ కూడా విజిట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావాల్సిన బుక్స్ని తీసుకెళ్లాలని కోరుతున్నాను. అందరికీ జై భారత్. థ్యాంక్ యూ. జై భారత్, జై కదిగ్నాసి. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 38వ హైదరాబాద్ బుక్ ఫేర్లో మేము జై భారత్ విజయ విహారం బుక్ స్టాల్లో ఉన్నాము. ఇక్కడ సాహిత్యం చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చరిత్ర మొత్తం అంతరించే సమయంలో విజయ విహారం రమణమూర్తి గారు చరిత్రని ఎక్కడున్నా కూడా, అంటే నిజమైన చరిత్రని అందరికీ తెలియజేయాలని బుక్స్ రూపంలో మన కోసం చాలా బుక్స్ని రాశారు. అలానే విజయ విహారం మ్యాగజైన్స్ కూడా దొరుకుతున్నాయి. అందుకు విజయ విహారం రమణమూర్తి గారికి ధన్యవాదాలు. అందరూ వచ్చి 287 బుక్ స్టాల్ విజయ విహారం, అందరూ వచ్చి దీన్ని సందర్శించి మనకు కావాల్సిన బుక్లన్నీ అందుబాటులోనే ఉన్నాయి, తీసుకోవాలని అందరికి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భారత్. ముఖ్యంగా అందరికీ జై భారత్. బుక్ ఫెస్టివల్ 38వ బుక్ ఫెస్టివల్ కార్యక్రమానికి, అదేవిధంగా 287 స్టాల్ నెంబర్ విజయ విహారం జై భారత్ పబ్లికేషన్ బుక్ స్టాల్కి వచ్చినటువంటి జై భారత్ మిత్రులకి, అదేవిధంగా కదిగ్నాసి మిత్రులకి, అదేవిధంగా విజయ విహారం పాఠకులకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బుక్ స్టాల్లో దాదాపు 75కు పైగా బుక్స్ ఉన్నాయి. బుక్స్ ఏ విధంగా ఉండాలి, బుక్స్ చదివే సిద్ధాంతం ఏ విధంగా ఉండాలని చెప్పేసి పూర్తిగా క్షుణ్ణంగా విజయ విహారం పాత సంచిక ద్వారా వచ్చినటువంటి జై భారత్ పబ్లికేషన్ ప్రతి ఒక్కరూ వచ్చి విజిట్ చేయాలని కోరుతూ జై భారత్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఎన్టీఆర్ గార్డెన్లో 287 షాప్ నెంబర్, విజయ విహారం షాప్ నెంబర్. చాలా రకమైన బుక్కులు ఉన్నాయి. ముందు జ్ఞానం గురించి తెలుసుకునే వాళ్ళు, సమాజం గురించి తెలుసుకునే వాళ్ళు ఈ బుక్కులు వచ్చి కొనాలి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఈరోజు ఈ పుస్తక ప్రదర్శనకి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్తున్నాను. ఇక్కడ విజయ విహారం యొక్క స్టాల్ నెంబర్ 287లో మన పుస్తకాలు వచ్చేసి జ్ఞాన విజ్ఞానాన్ని ఎంత మెరుగుపరుస్తాయంటే, బయట ఉన్న సమాజాన్ని ఎలా తెలుసుకోవాలని చూస్తే మీరు జై భారత్ పబ్లికేషన్ని చూస్తే సరిపోతుంది. మరొకసారి మీరందరూ విచ్చేసి ఈ పుస్తకాలని సందర్శిస్తారని కోరుకుంటున్నాను. జై భారత్. థ్యాంక్ యూ. జై భారత్. విజయ విహారం కుదురు నుంచి పుట్టిన జై భారత్ అక్షర తోటాలు ఇక్కడ ఉన్నాయి. పుస్తక ప్రేమికులారా, 38వ నేషనల్ బుక్ ఫెయిర్లో 287వ స్టాల్ నంబర్లో విజయ విహారం పత్రిక పాత ఎడిషన్స్, జై భారత్ రమణమూర్తి గారు రచించినటువంటి 100కు పైగా టైటిల్స్తో ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉంది. ఖచ్చితంగా ఈ స్టాల్ని సందర్శించండి. జై భారత్. ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న బుక్ ఫెయిర్లో జై భారత్ స్టాల్ నెంబర్ 287లో గొప్ప సాహిత్యం ఉంది. అది గొప్ప అమృత భాండాగారం ఉంది. ఈ అమృత భాండాగారాన్ని అందుకోవాలని ప్రతి ఒక్కరూ జై భారత్ స్టాల్ నెంబర్కి వచ్చి ఈ పుస్తకాలని సందర్శించి చూసి ఒక గొప్ప సాహిత్య ప్రియులు అంతా దీన్ని సాధించాలని, గొప్ప సాహిత్యాన్ని అందరూ తీసుకోవాలని కోరుతున్నాం. జై భారత్.
కథిజ్ఞాస్ మిత్రులందరికీ జై భారత్. మనం జ్ఞానం నేర్చుకోవాలన్నా, మనం దేశ చరిత్రను నేర్చుకోవాలన్నా, మనం ఏం నేర్చుకోవాలన్నా మనకు ఇక్కడ బుక్స్ ఉన్నాయి. స్టాల్ నెంబర్ 287కి వచ్చి మనం కానీ మనకు సంబంధించిన వాళ్ళం కానీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా కానీ తెలియజేసి మనము ప్రచారం చేయవలసిన బాధ్యత ఉందిగా మన పైన ఉంది. ఈ బుక్స్ అన్నీ కూడా మనకు అందించినందుకు కథిజ్ఞాస్ రమణమూర్తి గారికి మరొకసారి నా నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్. ఈరోజు 38వ బుక్ ఫేర్ జరుగుతుంది హైదరాబాద్లోన. ఇక్కడ విజయ విహార రామమూర్తి గారు రచించినటువంటి గొప్ప సాహిత్యము మనం చూస్తూ ఉన్నాము. మతోన్మాదంపై, కులోన్మాదంపై ఎన్నో రచనలు చేసినటువంటి వ్యక్తి మనం చూస్తున్నాం. ఎలా అలాగే విజయ విహారం పత్రిక 2005లో ఉర్రూతలూగినటువంటి పత్రిక ఇప్పటికి కూడా మనం చూస్తున్నాము. ఈ బుక్ ఫేర్లోన స్టాల్ నెంబర్ 287 బుక్ ఫేర్లో స్టాల్ నెంబర్ ఉంది. దయచేసి అందరూ విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని అందరూ గ్రహించి మంచిగా ఉన్నటువంటి ఈ సాహిత్యాన్ని అందరూ స్వీకరించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, సత్యమేవ జయతే. జ్ఞానానికి సంబంధించింది విషయమంతా కూడా గూఢంగా, నిగూఢంగా గ్రంథాలలో, పుస్తకాలలో దొరుకుతుంది తప్ప నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నేను మొనగాన్ని, ఇంద్రుణ్ణి, చంద్రుని అంటే దొరకదు అక్కడ. కాబట్టి సాహిత్యంలోనే అనేక విషయాలు బయటపడతాయి. కాబట్టి సాహిత్యంలో అనేక అద్భుతమైన రహస్యాలు దొరుకుతాయి. గ్రంథాలు చదవండి, మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకొని ఆత్మజ్ఞానయుక్తంగా జీవితం గడపండి. మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా అభివాదం తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ బుక్ ఫేర్లో ఎన్ని బుక్ స్టాల్స్ ఉన్నా అత్యంత ప్రత్యేకమైనటువంటి బుక్ స్టాల్ ఏదైనా ఉంది అని అంటే నా వరకు విజయ విహారం జై భారత్ బుక్ స్టాల్ మాత్రం. ఎందుకనంటే నా జీవితంలో నేను ఎన్నో రకాల పుస్తకాలు నేను చదివిన. అంటే నేను చదివింది కొన్నే కావచ్చు, కానీ చాలా రకాల బుక్కులు చదివిన. ఎక్కడ ఒక దగ్గర ఆగాలి అనిపించినటువంటి పుస్తకం అంటూ ఏది లేదు. కానీ ముఖ్యంగా జై భారత్ పుస్తకాలు చదివినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక నిమిషం ఇక్కడ ఆగి ఈ పుస్తకాలని పూర్తిగా చదవాల్సినటువంటి అవసరం ఉందనిపించేటువంటి సాహిత్యం నాకు జై భారత్ పబ్లికేషన్స్లో, జై భారత్ పుస్తకాలలో చాలా స్పష్టంగా కనిపించింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా పుస్తకాలు ఉన్నాయంటే అవి జై భారత్ పబ్లికేషన్ ద్వారా వచ్చేటువంటి పుస్తకాలు మాత్రమే మనకు కనిపిస్తాయి. బయట చూస్తూ ఉంటాం, ఒక్కొక్క పుస్తకంలో వానికి నచ్చిన వర్షన్ రాస్తాడు, వానికి నచ్చింది రాస్తాడు, అది అవసరం లేనిది రాస్తాడు, విద్వేషాలని పేరోపించేది రాస్తాడు, అసత్యాలను రాస్తాడు. ఇన్ని పుస్తకాలలో ఏ పుస్తకం చదివితే ఏ రకమైనటువంటి దారిలోకి మనం వెళ్తామో తెలియదు. అని అంటే అది మన చెడు వైపు నడిపిస్తున్నామా, లేకపోతే ఈ విద్వేషం వైపు నడిపిస్తున్నామా, ఏది తెలుసుకోవాలి, ఏది చదవాలి, ఏ రకంగా మనిషి జీవన విధానం ఉండాలి అని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా జై భారత్ పబ్లికేషన్లో వచ్చినట్టు ఏ పుస్తకాన్ని పట్టుకొని చూసినా కూడా మన యొక్క ఆలోచన విధానం, ఒక పుస్తకాన్ని చూసేటువంటి విధానం, ఒక పుస్తకాన్ని అర్థం చేసుకునే విధానం సంపూర్ణంగా మార్చేటువంటి గొప్ప లిటరేచర్ ఏదైనా ఉంది అని అంటే జై భారత్ పబ్లికేషన్స్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈరోజు ఎవరైనా ఉద్యమాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటే, ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే, ఇక్కడ ప్రతి పుస్తకం ఒక ఉద్యమాన్ని, ఒక విప్లవ తత్వాన్ని నేర్పిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా జై భారత్ పబ్లికేషన్స్ని టచ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకొని చదవడం ద్వారా మన లైఫ్లో ఏదైనా మిగిలిపోయిన లోటు ఏదైనా ఉంటే ఇక్కడ ఈ బుక్ స్టాల్ ద్వారా మనం పూర్తిగా సంపూర్ణంగా మన జీవితాన్ని మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా జై భారత్ పబ్లికేషన్స్ని సందర్శించండి, ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యాన్ని తీసుకొని చదివే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక మంచి ఉత్సవం అన్న, పండుగ అన్న, అది ఏదైతే పుస్తక ప్రియులకు, సాహిత్య ప్రియులకు, ఎవరైతే ఉద్యమకారులకు, పుస్తకాలంటే ఇష్టపడి వాటితో జీవించే వ్యక్తులకు ఈ బుక్ ఫేర్ అనగానే ఒక పండుగ వస్తుందని అంత ఆనందంగా ఉంటుంది. ఎక్కడున్నా వాళ్ళు ఏ చోట ఉన్నా కానీ బుక్ ఫేర్ని తలుచుకుంటానే ఒక ఆనందం, ఒక సొంత బాడీలో ఒక ఆనందం, ఒక ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. నేను ఈసారి ఈ బుక్ ఫేర్లో ముఖ్యంగా పుస్తకాలు ఎందుకు చదవాలి, పుస్తకాలు ఎందుకు మన జీవితంలో ముఖ్యం అనుకుంటే, మనల్ని మనం జీవితంలో నిర్మించుకోవడానికి, మనల్ని మనం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి జీవితంలో పుస్తకాలు మాత్రమే ముఖ్యంగా ఉపయోగపడతాయి. అందులో వచ్చేసి మనము
మనం జీవితంలో కొన్ని పనులు ఎంచుకొని చేస్తాము. అలా ఎంచుకొని చేసే పనులలో మీరు ముఖ్యంగా ఎంచుకోవాల్సింది ఏంటంటే పుస్తకాలను మన జీవితంలో తెచ్చుకోవడం. అందులో తెచ్చుకునే దాంట్లో ఈరోజు ఈ దేశం ఎదుర్కొంటున్న, ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న, ఈ ప్రజలు ఎదుర్కొంటున్న మొత్తం మానవులు దారిద్ర్యంలో కొట్టుకుపోతున్న సందర్భంలో విజయవిహారం పుస్తకాలు, జయభారత్ పబ్లికేషన్ ద్వారా విజయవిహారం రమణమూర్తి గారు రాస్తున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మనల్ని దారిద్ర్యం నుంచి చైతన్యం వైపు తీసుకెళ్లే విధంగా మన పుస్తకాలు ఉన్నాయి. బుక్ ఫేర్కి వస్తే ఖచ్చితంగా 287 జయభారత్ పబ్లికేషన్ పుస్తక కేంద్రాన్ని సందర్శించండి, పుస్తకాలు తీసుకోండి, చదవండి. మనల్ని మనం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అడుగు నుంచి 2 అడుగుల వైపు కొంత ముందుకు మన మానవాళి పరిణామక్రమం ముందుకు జరగాలంటే ఖచ్చితంగా చైతన్యవంతమైన మానవాళి ముందుకు రావాలనుకుంటే సాహిత్యం ద్వారా, అది ఏ సాహిత్యం చదువుతున్నదని మనమే డిసైడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనల్ని మరింత ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి, దమ్ము, ధైర్యం ఉన్న ఒక గొప్ప పబ్లికేషన్ నుంచి వెలువడుతున్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అనుకో, అవి విజయవరం రమణమూర్తి గారు రాస్తున్న పుస్తకాలు. అందరూ చదవండి. ఖచ్చితంగా మనం ఆ విషయాలు తెలుసుకొని మన జీవితంలో మనం మరింత ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. జై భారత్. మిత్రులారా, అందరికీ జై భారత్. ఈరోజు పుస్తక పండుగ వచ్చింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 19 నుంచి 30 వరకు పుస్తకాల పండుగ వస్తుంది. ఇది చెప్పాలంటే నిజంగా పుస్తక ప్రియులకు ఒక పండుగ. ఎందుకంటే మన జీవితాన్ని మార్చేది పుస్తకమే. ఆ పుస్తకంతో మన జీవితం ఎలా నిర్ణయించుకోవాలనేది ఆ పుస్తకం ద్వారానే తెలుస్తుంది. అటువంటి సందర్భాలలో మన జయభారత్ పబ్లికేషన్ నుంచి చాలా రకాలైనటువంటి ఇష్యూస్ మీద మనము పుస్తకాలు తీసుకొచ్చాము. కుల నిర్మూలన కోసం కావచ్చు, మత సామరస్యం కోసం కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ కోసం కావచ్చు, పర్యావరణం కోసం కావచ్చు, లేదా ధ్యానం కోసం కావచ్చు, ప్రతి ఒక్క పుస్తకం మన దగ్గర దొరుకుతుంది. స్టాల్ నెంబర్ వచ్చేసి 287. అందరూ సందర్శించండి, పుస్తకాలు తీసుకొని మీ యొక్క జీవితాల్లో వెలుగు నింపుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జై భారత్. థ్యాంక్ యూ. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.